హాయ్, హ్యాపీ సండే. ఈ రోజు మనం సొంత ఇంకోటి తెచ్చేసుకుందాం తెలుసుకుందాం. సొంత ఇంకోటి అంటే ఇది ఏమైనా కొత్త కోడి అని చెప్పి అనుకోగలరు కాదు. మన బ్రాయిలర్ల కూడా ఉంటుంది, కొంచెం సైజ్ లో పెద్ద అనమాట. కానీ సాఫ్ట్ పాడ్ మాత్రం మనకి ఏం చేస్తారంటే వింటర్ తీసి కాల్ చేసి నాకు ఇస్తారు. చాలా బాగుంటుంది తినడానికి. మటన్ నాటుకోడి లాగా ఉంటుంది. నాకైతే మా నాన్న వంట అంటే చాలా ఇష్టం. మన పూర్వీకుల వంట అన్నమాట ఇది. అంటే తాలింపు పెట్టకుండా ఉప్పు, పసుపు, కారం, మసాలాలు, ఇంకా ముందుగా నూనె, దసగసాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మొత్తం అంతా కూడా ఒకే దాంట్లో వేసి ఏం చేస్తారంటే చక్కగా వాళ్ళు గార్నిష్ చేస్తారు. నాకైతే కొత్తిమీర బాగా ఇష్టం, అందుకే కొత్తిమీర ఇంత సవాలకుండా అన్ని వేయించాను. మా అమ్మకి చెప్పాను, అమ్మ కొంచెం దాని అంతా నీటి గార్నిష్ చేసి అని చెప్పాను. తను అలాగే పాపం మీరు చెప్పినట్టుగా తను గార్నిష్ చేసింది. చేసిన తర్వాత ఏం చేస్తానంటే కొంచెం దాంట్లో వాటర్ యాడ్ చేసి ఉడికిన తర్వాత చూడాలి ఎంత చక్కగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. తినాలంటే ఇంకా నాలుగు అస్సలు మనకు సరిపడదు. అదేవిధంగా ఈ చికెన్ తీసుకొని మా అమ్మమ్మకి చూడాలని చెప్పేసి నేను అలా బయలుదేరాను. అలా మా అమ్మమ్మ కూడా